వేరే చదువుదాం. మ్యాటర్ ఆఫ్ ద ఫార్ములా ఇస్ ఏం చేస్తున్నావే? చదువుతున్నావు ఎప్పుడు లేంది? అంటే నాకు రేపటి నుంచి యాన్యువల్ ఎగ్జామ్స్ అక్క, అందుకే చదువుతున్నాను. ఓ అదా సంగతి. చదువు చదువు. అమ్మో చదవలేక చస్తున్నాను బాబు. చెట్టు ఈ పని తీరుతున్నావు. 5 minutes later. 3 + అక్క నాకు వాటర్ కావాలి అక్క. అక్క నీ కాలు చేతులు లేవారా? పోయి తీసుకుని రావచ్చు కదా. అక్క నేను ఆడి కాలు నొప్పి వస్తున్నాయి కానీ తేయాడికి ఏమవుతుంది? నాకు ఎగ్జామ్ ఉందని తెలిసి ఇలా నేను చేస్తున్నాను. తీసుకొస్తాను. బా ఎగ్జామ్ ఉందన్నా చదువుకోనివ్వరు. అన్నీ అడుగుతాను, నన్ను చదువుకోనియట్లే. ఇదిగోరా అమ్మాయి, ఇప్పుడు నేను ప్రశాంతంగా చదువుకుంటా. ఇంకా అక్కని ఎలా డిస్టర్బ్ చేయాలి? ఇంత హాట్ ఉంది అక్క, కొంచెం కూల్టే. గమ్మున మూసుకొని ఏమి ఇచ్చినప్పుడు తాగడం తెలియదా నీకు? తాగొచ్చు కదా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని తెలుసు కదా నీకు. అక్క ఇంత హాట్ ఉంది అక్క, కూల్ టేజ్గా ఎవరైనా మంచి తాగుతారు. ఇంత హాట్ తెస్తాను. నేనే చదువుకోనియాను. హాట్ వాటర్ అంటే కూల్ వాటర్ తీస్తే హాట్ వాటర్. బా ఇదిగా ఎలా డిస్టర్బ్ చేయాలి? 12 + 5 = అక్క కొంచెం స్నాక్స్ అక్క, అదే చేతులతో. ఇంకా నేను చదువుకొని వాడా ఈ బుక్ తీసి నెట్టి పైన వలగొట్టానుకో. నేను చదువుకొని వాడా, నాకు ఎగ్జామ్స్ ఉందని తెలిసి కావాలనే వేసినావా నువ్వు? లేదక్క ప్లీజ్ అక్క. స్నాక్స్ కదా తెస్తాను. ఇగో ఎక్కువ స్నాక్స్, నీకు కావాల్సిన స్నాక్స్ అన్ని తెచ్చిన. ఇంకొకసారి అడిగినావనుకో చూడు ఏం చేస్తాను. నన్ను అస్సలు అడగకు, నేను చదువుకుంటే నన్ను డిస్టర్బ్ చేయకు. ఆగు, నాకు తెలిసి నీకు ఇంకా ఏం కావాలి. ఆగు. ఇగో హాట్ వాటర్, కూల్ వాటర్ తాగి మెక్కను. నన్ను చదువుకోనివ్వో ఏం చేయవు నువ్వు. అక్క మంచిగా డిస్టర్బ్ చేస్తారు. ఎస్ అట్లుంటది మనతోని. 5 minutes later. ఏంటి ఆడుకోవడానికి వస్తావా? అబ్బా ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కుదరదు. సారీ. ఓకే. ఎగ్జామ్ ఉంది కదా, ఏందక్క నీ బాధ? ఎగ్జామ్స్ ఉన్నా, అది కూడా యాన్యువల్ ఎగ్జామ్స్. చదువుకో. ఏంటి 2 minutes లేవు? ఎప్పుడు చదువేనా? నార్మల్ అప్పుడు ఎలాగైనా చదువు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడైనా చదువు కొద్దిగా. అనుకున్నామంటే అక్క చదువు అని చంపుతుంది. మా ఫ్రెండ్ నాకు పిలిచింది కదా వెళ్దాం, కానీ కేసు ఎలా అబ్బా? అక్క నిన్న శ్రేయాస్కి ఇచ్చింది. శ్రేయాస్ని డైవర్ట్ చేద్దాం. ఇప్పుడు డైవర్ట్ చేద్దాం. శ్రీహాస్ ఏంటక్క? దారా అవుతుందా? ఎగ్జామ్ గురించి పక్కన పెట్టుకుని నేను పట్టించుకోవట్లేదు కదా. నీకు ఒక మంచి స్టోరీ చెప్తా, ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక ప్రిన్స్ ఉండేవారంట. వాడి పేరు డయాన్. అంటే చాలా ఇష్టమంట. ఇంకా వాడు ఏమేమో చేస్తాడంట. ఏం చేస్తాడంటే వాడికి తెలియదు. అమ్మ వండుకుండ్రు. ఇప్పుడు ఈ పాకెట్ ఎక్కడుంది? కీస్ ఎప్పుడు దాచిండ్రా? ఇక్కడ దాచిండ్రా? ఇక్కడ లేదు. దొరికింది. నేను మా ఫ్రెండ్తో ఆడుకోనికి వెళ్తా. మా అక్క కూడా ఎట్లాగో బయటికి వెళ్ళిందిగా. అమ్మా చెప్పులు వేసుకొని వెళ్ళిపోదాం. అమ్మయ్యా వెళ్ళిపోదాం. ఆడుకోవడానికి వస్తావా? నేను ఇప్పుడు రాను. అవునా, సరే. ఏంటి వీడు పండుకున్నాడు ఈ టైంలో? శ్రీహాస్ నువ్వు ఏందిరా పండుకున్నావు? అక్క కథ చెప్పి పడుకుని ఎందుకు ఈ టైంలో ఎందుకు పడుకోబెట్టింది? బుక్ ఏంది ఇలా పడేసి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళింది అసలు? సరే కానీ నిన్న
కీస్ ఉండే కదా, ఆ కీస్ ఇవ్వవా? నేను నీకు ఇచ్చాను కదా అది. లేదక్క. నీకే ఇచ్చాను కదరా. లేదక్క. అర్థమైంది. అదే మంచిగా నిన్ను పండుకోబెట్టి నీ దగ్గర ఉన్న కీస్ తీసుకొని వెళ్ళిపోయింది కదా, అది రా. ఎటల్లా అవే కీస్ తీసుకొని? అంటే అక్క ఇందాక మా ఫ్రెండ్ ఆడుకోవడానికి పిలిచింది, అందుకే వెళ్ళాను.